దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువుకే చెలునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సృష్టిని మనం చూచినప్పుడు సృష్టిలో ఏదైనా సరే క్రమాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆ తర్వాత ఈ సృష్టిలో జంతువులు, పక్షులు, సమస్తం ఇవి ఒక క్రమములో జీవిస్తూ ఉన్నాయి. మీకు ఉదాహరణకు ప్రతిరోజు సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తన కక్షలో తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక రోజు పడుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఒక దినము గడుస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వచ్చిన తర్వాత ఓ సంవత్సరం పడుతుంది. తన కక్షలోనే దానికి ఒక క్రమం. ఈ గ్రహాలన్నిటికీ కక్షలు ఉన్నాయి. ఆ కక్షలోనే అవి తిరుగుతూ ఉంటాయి. వాటి ఋతువులలో దేవుడు వర్షాకాలంలో వర్షం, వేసవి కాలంలో మంచిగా పంటలు పండడం, ఈ యొక్క శశిర ఋతువు, ఆకులని రాలి హేమంత ఋతువు, శీతాకాలంలో మనం చక్కగా చల్లగా మంచి వాతావరణాన్ని అనుభవిస్తూ ప్రభువుకు కృతజ్ఞతలు స్తోత్రాలు, మనం చక్కని వాతావరణం మనం అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. వర్షాలు పడుచు ఉన్నప్పుడు అవి మనం జీవించడానికి, పంటలు పండడానికి, వేసవి కాలంలో మనం కాస్త విరామం తీసుకొని తిరిగి పంటలు వేసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి వాటి ఋతువు చొప్పున దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవుడిని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఈ సృష్టికి ఒక క్రమం పెట్టాడు. వాటిని ఉత్పత్తి చేసిన తర్వాత, వాటిని సృష్టించిన తర్వాత ఎటువంటి క్రమం పెట్టాడో మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈరోజు దేవుడు ఒక క్రమాన్ని, సక్రమాన్ని కోరుకునేవాడు. అది ఆయనకి ఇష్టం. ప్రతి స్కూలుకు, ప్రతి కాలేజెస్కు, ప్రతి ఇన్స్టిట్యూషన్కు క్రమాలు ఉంటాయి. ఆ క్రమములు నడుచుకుంటేనే వారు యోగ్యులుగా వారి జీవితంలో మంచి సర్టిఫికేట్తో, యోగ్యతా పత్రంతో ప్రయోజనకారులుగా అవుతారు. అలాగా ప్రతి ట్రైనింగ్లో, ఉద్యోగానికి ముందు ట్రైనింగ్ ఉంటుంది. వారిచ్చే ట్రైనింగ్లో క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలు పాటిస్తే జరగబోయే ఆ జీవితంలో, తన ఉద్యోగ నియామకంలో అనేకమైన బహుమతులతో, తన అభివృద్ధిలో పదోన్నతి పొందుకొని హెచ్చించబడుతూ ఉంటాడు.
ఇలాగా మన జీవితానికి కూడా క్రమం ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్డుకి ఎడం పక్కనే వెళితే క్షేమంగా ఉంటాం. అటు జిగ్జాగ్ టైపులో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు తాగొద్దు అంటారు? చిన్న మెదడు పని చేయదు, అడుగులు తడబడతాయి, అటు ఇటు అడుగులు తడబడతాయి. మద్యపానం సేవించకూడదని అందుకు చెప్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యపానం చేయకూడదని ఎందుకు చెప్తారు? యాక్సిడెంట్ అవుతుందని. కుటుంబంలో క్రమాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారు కొన్ని క్రమాలు మనకు నేర్పిస్తారు. ప్రతి కంపెనీలో క్రమం ఉంటుంది. మన జీవితం అంతా కూడా ఒక పద్ధతి, సక్రమము, క్రమము వీటి మీద ఆధారపడి ఉంటుంది. మన మార్గంలో నడుస్తున్నప్పుడు చక్కగా మనం నడుస్తుంటే క్షేమంగా గమ్యం చేరుకుంటాం. ఒడిదుడుగులుగా జిగ్జాగ్ టైపులో వెళితే గమ్యం చేరుకోకపోగా అర్ధాంతరంగా జీవితాలు ముగించబడతాయి. అలా ప్రారంభంలోని మనుషుల యొక్క జీవితాలు అక్రమముగా తయారయ్యాయి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వాక్యంలో, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున. నేను చూశారా, దేవుడు చెప్పినట్టుగా వారు జీవించలేకపోవడము చేత నేను వారితో వాదించను. వారు నరమాత్రులు, నేను దేవుడును. వారు అక్రమకారులైపోయారు. వారి జీవితం ఎంత తరిగిపోయింది అంటే 120 సంవత్సరాలకు తరిగిపోయింది. అవన్నీ నేను వివరించట్లేదు, కానీ వారు పరిశుద్ధంగా జీవించలేకపోయారు. వారు మనస్సుకు నచ్చినట్టుగా ప్రేమ పెళ్ళి, లేకపోతే మనస్సు నచ్చినట్టుగా దేవుని కుమారులు, నరుల కుమార్తెలను వివాహం చేసుకొని, వద్దు అని వారించిన వారు ఊరుకోక, వద్దు అని చెప్పిన వారి ఇష్టానుసారంగా జీవించి అక్రమ సంతానాన్ని వారు కన్న తర్వాత నేను వారితో వాదించను. వారి ఆయుష్కాలం తరిగిపోయింది. దాని ముందు అధ్యాయంలో ఎవరు ఎంతమంది ఎలా వారి జీవిత దినాలు జీవించారో తొందరగా చెప్తాను. చూడండి, ఆదాం గారు 930 ఏండ్లు బతికాడు ఆయన. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వాక్యం. రెండవది, షేతు 912 ఏండ్లు ఆయన బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 8వ వాక్యం. 3, ఏనోష్ 905 ఏండ్లు బతికాడు. ఆదికాండము 5వ అధ్యాయం 11. 4వది, కేయినాను 910 ఏండ్లు బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 14వ వాక్యం. 5, మహలేలు 895 ఏండ్లు బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 17. 6, ఎరెదు 962 సంవత్సరాలు 62 ఏండ్లు బతికాడు. 962 ఏండ్లు బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 20వ వాక్యం. 7, హానోకు 365 ఏండ్లు బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వాక్యం. 8, మెతూషెల 969 ఏండ్లు బతికాడు. ఆదికాండం 5వ అధ్యాయం 27వ వాక్యం. 9, లెమెకు
777 సంవత్సరాలు బతికి సాక్షిగా నిలబడ్డాడు. ఆదికాండం 5వ అధ్యాయం 31వ వాక్యం. 10 నోవహు జలప్రళయానికి ముందున్నాడు గనక ఆ తర్వాత జలప్రళయం అయిన తర్వాత కూడా ఆయన ఎక్కువ సంవత్సరాలు బతికాడు. ఆయన 950 ఏండ్లు బతికాడు. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వాక్యం. ప్రియులారా, ఒక్కొక్కరికి ఇంత ఆయుష్కాలం దేవుడిచ్చాడు. మనుష్యుడు తన క్రమములో జీవించలేకపోయాడు. ఈ సృష్టి యావత్తు వాటి క్రమము చొప్పున సృష్టి నడుస్తున్నప్పుడు దేవుని ఆత్మను కలిగిన ప్రాణాత్మ శరీరములు పొందుకున్న దేవుని పోలిక, దేవుని స్వభావాన్ని పొందుకున్న మనుషులు అక్రమకారుడైపోయారు. అక్రమకారులై వారి జీవిత కాలం తరిగిపోయింది. ఈరోజు ఎందుకు అలా జరిగిందంటారు? సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 27వ వాక్యంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట చెడుతనమును చూచి అసహించుకోవడం అంటే పరిశుద్ధంగా జీవించటం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము అంటే పరిశుద్ధంగా జీవించటం. వీరు అపవిత్రులైపోయారు. అపవిత్రులు అయ్యారు కనుక వారి ఆయుష్కాలము కరిగిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిలో శక్తి ఉండాలి. పైకి భక్తిగా కాకుండా భక్తి యొక్క శక్తిని అనుభవిస్తూ ఉండాలి. మీకు మరొక వాక్యాన్ని మీకు చెప్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. దీర్ఘాయుష్మంతుడు ఎలా అవుతాడు మనుషుడు అంటే దేవుడు చెప్పినట్టుగా జీవించటం. దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవిస్తే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈరోజు ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ప్రియులారా, ఈ సేవకు కూడా ఒక క్రమం ఉంటుంది. భక్తి చేసేటప్పుడు ఆ భక్తిలో క్రమముగా భక్తి చేసుకోవాలి. క్రమముగా సేవ చేసుకోవాలి. దేవుడు కోరేది కూడా అదే. దేవుడు తన బిడ్డలకు దేవుడు సెలవిచ్చిన మాటలు ఆ ప్రకారంగా చేయగలిగితే వారు క్రమములో జీవించినట్టే. నేను ఒక వాక్యాన్ని చూపిస్తున్నాను. ఈ మాటలన్నీ మన ఆత్మీయ క్షేమం కోసం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సంఘములో మర్యాదగా క్రమముగా సంఘంలో మన జీవితం కొనసాగించాలి. క్రమం నేర్చుకోవాలి. చాలామంది క్రమాలు చెప్పకండి, క్రమాలు మాకు వద్దు, మాకు క్రీస్తు కావాలి.
ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు కోరేది క్రమం. ఆయన క్రమంలో జీవించమని చెప్తున్నాడు. సంఘములో క్రమముగా మర్యాదగా జరగనీయుడి ప్రతి కార్యక్రమం సంఘములో క్రమముగా జరగాలి. ఒకసారి వింటున్నా మనం, ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి దానికి క్రమం, ఒక పనికి ఒక క్రమం ఉంటుంది. ఒక వస్తువు తయారైంది అనుకోండి, దేని తర్వాత ఏది సెట్ చేయాలి? ఒక ఇల్లు తయారైంది అనుకోండి, దేని తర్వాత ఏది చేయాలో అలా చేస్తే, ఆ క్రమంలో చేస్తేనే ఇల్లు తయారవుతుంది. ఒక వస్తువు తయారవ్వాలంటే క్రమంలో ఆ వస్తువులను మనం చూస్తూ ఉంటే ఆ తయారు చేసేవారు ఎంత చక్కగా వాళ్ళు దాన్ని పొదిగిస్తారు. దేవుడు మనల్ని కూడా ఒక క్రమానుసారంగా మనల్ని సృజించుకున్నాడు. మరి ఆయన మనల్ని ఏం కోరుతున్నాడు అంటే క్రమముగా జీవించమంటున్నాడు. ఎక్కడ అక్రమము కనపడకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. క్రమము ఎప్పుడైతే తప్పిపోతామో అక్రమములోకి మనం వెళ్ళిపోయినట్టే. క్రమములో మనం జీవించకపోతే అక్రమములో మనం జీవిస్తున్నామని అర్థం. కాబట్టి అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది, ఇక ప్రేమ ఉండదు. చూడండి, నాట్లు వేసేటప్పుడు పొలంలో గీత గీచినట్టుగానే ఉంటుంది. ఆ నాటు వేస్తున్నప్పుడు క్రమంగా వేస్తారు, చక్కగా వేస్తారు. దాన్ని బట్టి అయినా మనం తెలుసుకోవాలి. చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి బుద్ధి తెచ్చుకోమన్నాడు. అవి ఎంత క్రమంగా వెళతాయో, క్రమముగా వస్తాయో అది కూడా తెలియని పరిస్థితి చాలా మంది జీవితంలో. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు, వారి ఇష్టానికి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అందుకనే అక్రమము మన జీవితంలో విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ కలిగిన వారు క్రమములో జీవిస్తారు. తల్లి మాట వింటారు, తండ్రి మాట వింటారు, తనకంటే పెద్దవారి మాటలను గౌరవిస్తారు. ఎదుటివారు నాకంటే గొప్పవారని, యోగ్యులని హెచ్చిస్తారు. కనుక ఈరోజు మన జీవితంలో దేవుడు కోరుకునేది క్రమము. క్రమానుసారంగా మనం జీవించాలి. సంఘానికి కొన్ని క్రమాలు. జీవితం అంటే క్రమానుసారంగా కొనసాగితేనే ఆ జీవితం గమ్యం చేరుకుంటుంది. దేవుని వాక్యంలో మనం అక్కడక్కడ చూస్తాం, మీరు క్రమములో జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీకు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించితిరో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు ఏ ఉపదేశ క్రమం అంటే పాపముల నుండి
ఇప్పుడు నీతిమంతులుగా జీవించడానికి ఒక ఉపదేశ క్రమం, దానికి మీరు అప్పగించుకొని ఇప్పుడు నీతికి దాసులుగా మీరు జీవిస్తున్నారు అని రాయబడి ఉంది. ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఏ ఉపదేశ క్రమం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుతున్నాను. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను లేపడానికి ప్రభు మరణించాడు. లేఖనముల ప్రకారంగా ఆయన 3వ దినాన లేచాడు. దీని అర్థం ఏంటంటే, చనిపోయిన మనలను నిత్య జీవములోనికి నడిపించడానికి ప్రభు ఆయన వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. చనిపోయిన వారిని బతికించుకొని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఇది ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమములో నా ప్రభు నా కొరకు వచ్చాడు. నా పాపముల కొరకు ఆయన నా అతిక్రమ క్రియలను బట్టి, నా దోషములను బట్టి ఆయన మొత్తబడ్డాడు. సిలువలో రక్తము కార్చి తన శరీరము ద్వారా నన్ను ప్రాణ విమోచన క్రయధనముగా తన శరీరాన్ని నలగొట్టుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచిన నన్ను కూడా తనుండు స్థలములోనికి నన్ను తీసుకువెళ్ళడానికి ప్రేమగలని దేవుడు నా కొరకు వచ్చాడు. ఆ ఉపదేశ క్రమం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ భూలోకం నుండి ప్రభువు ఉన్న చోటికి నడిపిస్తుంది. పాపములో ఉన్నప్పుడు పాపములో జీవిస్తున్న మన జీవితం దాసత్వం, పాపానికి దాసత్వం కలిగి జీవిస్తున్న మనలను నీతికి దాసులంగా ఏ ఉపదేశ క్రమం మనల్ని సరిచేసిందో ఆ క్రమానుసారంగా జీవించాలి. మీకు మరొక విషయం చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, ఆత్మ నడిపింపులో జీవించడానికి దేవుడు ఆత్మనిచ్చినాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో క్రమముగా, మర్యాదగా, ఆత్మను కలిగిన వారుగా సంఘంలో ఆ రీతిగా నడుచుకుంటారు. క్రమాలు మాకొద్దు, క్రీస్తు కావాలి అంటే సంఘములో క్రమం ఉంది, మర్యాద ఉంది. 7 గంటలకు ఆరాధన అనుకోండి, 7 గంటల లోపు రావడం క్రమం. నీవు నీ దేవుని మందిరానికి పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము అంటే క్రమంగా వెళ్ళు. కాలేజీకి క్రమంగా వెళ్ళు, మంచి ఉద్యోగం వస్తుంది. క్రమంగా స్కూల్కి వెళ్ళు, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, అనేకులకు అధికారి అవుతావు. క్రమానుసారంగా ఎవరైతే జీవిస్తారో పదోన్నతి ఉంటుంది, వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, ఉన్నతమైన ఆధిపత్యము వారికి దొరుకుతుంది. ఈరోజు క్రమము లేని వారి జీవితాలు అక్రమములోకి వెళ్ళిపోతాయి. అందుకోసమే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోవును. ఎప్పుడైతే క్రమాన్ని తప్పిపోతామో అక్రమములోకి మనం చేరుకుంటాం, ప్రేమ చల్లారిపోతుంది, మనలో ఉన్న ఆత్మీయత పోతుంది.
మనలో ఉన్న ప్రార్థన ఆత్మ పోతుంది. దేవుని సహవాసానికి దూరం అయిపోతాం. దైవ సేవకుల యొక్క ఆ ప్రేమను మనం కోల్పోతాం. సంఘానికి దూరం అయిపోతాం. క్రమములో జీవిస్తేనే మన ఆత్మీయ జీవితం క్రమములో ఉంటుంది. చూడండి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. ఏం లభించింది మనకు? యేసుక్రీస్తు వారి యొక్క మనన పునరుద్ధానం ద్వారా, ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం. ఏంటి ప్రయోజనకరం? ఆత్మ క్రమములో జీవించుట ప్రయోజనకరం. ఇప్పటి వరకు మనకు లభించి దాన్ని బట్టి మనం నడుచుకుందాము. ఆ ఆత్మ క్రమము దేవుడు మనకు నేర్పించాడు. సంఘంలో క్రమముగా నడుచుకోవాలి కదండి. మనం ఏ విషయంలో అయినా, ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా, ఎక్కడైనా సరే క్రమములో మనం జీవించాలి. చూడండి, వర్షాకాలంలో దేవుడు ఒక క్రమం పెట్టాడు, వేసవి కాలంలో ఒక క్రమం పెట్టాడు, ఆ తర్వాత చలికాలంలో ఒక క్రమం. ఏ కాలానికి ఏమి జరగాలో దేవుడు క్రమాలు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుని సంకల్పం ఏంటంటే, సృష్టితో పాటు మనం కూడా మన జీవితంలో క్రమముగా జీవించుటే ఆయన కోరుకుంటాడు. పౌలు గారు దైవ సేవకుడు తన సంఘానికి కొన్ని ఆత్మీయ విషయాలు చెప్తున్నాడు. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పండి. అక్రమముగా నడుచు వారికి మనం బుద్ధి చెప్పాలి. నీ జీవితం సరిగా లేదు, నీ నడక సరిగా లేదు, నీ మాట సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నిన్ను చూసి ఇతరులు బాధపడుతున్నారు, అనేకులకు అభ్యంతరకరంగా నీవు జీవిస్తున్నావు, నీవు క్రమములో జీవించాలని బుద్ధి చెప్పాలి. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతున్నాను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాం. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఇక్కడ ఒక ఖండితమైన ఒక రీజన్, ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఏమంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అన్యాయముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోండి. క్రమములో లేని వారితో సాంగత్యం చేయొద్దు. క్రమము లేని వారితో మీరు ఉండవద్దు. వారి యొద్ద నుండి మీరు తొలగిపోవాలి. మేము ఎక్కడ క్రమము తప్పిపోలేదు. తన ఆత్మీయ పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘములో క్రమము ఖచ్చితం. ప్రియులారా, క్రమానుసారంగా ఎన్ని గంటలకు మందిరము స్టార్ట్ చేయబడుతుంది, ఆ ప్రారంభ ప్రార్థనకే మీరు వచ్చి ఉండాలి. ప్రారంభ ప్రార్థన తర్వాత పాటలు పాడుతూ ఉన్నప్పుడు, వాక్యానికి ముందు వాక్యం చెప్తున్నప్పుడు, వస్తూ పోతూ ఉన్నప్పుడు, అది క్రమము కాదు. అది క్రమము అంటే మందిరము యొక్క ఆ యొక్క విధానం, ఎప్పుడు ఆరాధన స్టార్ట్ చేయబడుతుందో, ఎప్పుడు కూడిక స్టార్ట్ చేయబడుతుందో దానికి ముందే రావడానికి ప్రయత్నం చేయాలి. మన ఇష్టానుసారంగా మేము రాలేమండి, మాకు కుదరదండి అంటే నీవు అక్రమకారుడివిగా ఎంచబడతావు, అక్రమకారురాలుగా నీవు ఎంచబడతావు. అక్రమకారులు మనం చూసాము కదా, వారితో నేను ఏమి వాదించను, వారు జీవించు ఆయుష్కాలము తరిగిపోతుంది అని దేవుడు చెప్పాడు.
ఎందుకు అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుంటారు? కొంచెంకాలం భూమి మీద బతకాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం జీవించాలి. చేతులారా జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఈరోజు మీకు పౌలు గారు తన సంఘానికి దైవ సేవకుడుగా ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. చాలామంది అక్రమముగా జీవిస్తున్నారట. సంఘంలో అక్రమంగా జీవించేవారు పరుల జోలికి కలహాలకు వెళ్తారు. వారు క్రమములో కూర్చోలేరు, క్రమములో దేవుని వాక్యాన్ని వినలేరు, క్రమానుసారంగా వారు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేరు. వారికి గద్దింపులు అన్న ఇష్టం ఉండదు, హెచ్చరికలు అన్న ఇష్టం ఉండదు. దేవుని వాక్యం ఒకవేళ ఒక గంట సేపు దైవ సేవకుడు చెప్తూ ఉంటే ఇంతసేపు వాక్యం చెప్పేదని సణుగుతాడు. క్రమములు లేనివాడు వాడికి అంతా కష్టమే. క్రమం తప్పినప్పుడు అక్రమము లోపలికి వెళితే ఏమైపోతుంది? చెప్పాను కదా, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. అన్నిటికీ ఆటంకంగా తయారైపోతాం. అన్నిట్లో మనము అడ్డొస్తూ ఉంటాం. అందుకోసమే అక్రమకారులుగా సంఘములో మనము కనపడకూడదు. సేవకు క్రమం ఉంటుంది, సేవకునికి క్రమం ఉంటుంది, విశ్వాసికి క్రమం ఉంటుంది, సంఘములు మనందరికీ క్రమం ఉంటుంది. క్రమాల్లో ఎవరి క్రమాల్లో వారు జీవించాలి. నేను మీకు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. కొంతమందికి దేవుడు ప్రార్థించే వరం ఇస్తాడు. తన ఆత్మ చేత కొంతమందికి తన వరాలు ప్రసాదించాడు. ఆ వరాలు పొందుకున్నప్పుడు దానిని కేవలం ప్రేమతో ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. అక్రమానికి దాన్ని వాడుకోకూడదు. కొంతమంది సేవకులు నాకు తెలుసు, నీకు స్వస్థత కలిగితే 5,000, 10,000 ఇలా డిమాండ్ చేస్తున్నారు. స్వస్థత నీకు తప్పక కలుగుతుంది నేను ప్రార్థన చేస్తే, నీవు ఎంత ఇవ్వాలని అది ఒక వ్యాపారంగా చేసేస్తున్నారు. ఆ ప్రార్థన నూనె అని దానికి ఒక రేటు పెట్టి అమ్ముకుంటున్నారు. ఆ చేతి గుడ్డలను అమ్ముకుంటున్నారు. బాగు చేసేది ఎవరు? యేసు ప్రభు కదా. ఇంకేమన్నా అంటే విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థింది. మీరు ఎవరైనా మీలో రోగిగా ఉన్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఆ నూనెను కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు. నూనె రాసి ప్రార్థన చేయడమే అంతవరకే, కానీ డబ్బాలు అమ్మని చెప్పలేదు కదా, అది అక్రమం అవుతుంది కదా. కనుక నేటి దినాలలో చాలామంది క్రమం తప్పిపోతున్నారు. నేను మీకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయం 22-23 వాక్యాలు నేను చదువుతున్నాను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ వలన ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. చాలామంది స్వస్థతలు జరుగుతున్నాయి గనక, దేవుడు ఉన్నాడు గనక కార్యాలు చేస్తున్నాడు అని అది ఒక వ్యాపారంగా మలిచేశారు. అది అక్రమం అంటున్నాడు దేవుడు. అక్రమము చేయవారులారా నా ఎద్దుండి పొండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని పిలిచిన దేవుడు
పొండి అని ఎందుకు అన్నాడంటే మనలో అక్రమం వచ్చేసింది, మనలో అక్రమం వచ్చింది. నేను ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రవచిస్తాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని మనుషుల యొక్క ఘనతల కొరకు మెప్పుల కొరకు నాకు 9 వరాలు ఉన్నాయి, 5 వరాలు ఉన్నాయి, 2 వరాలు ఉన్నాయి, నేను దేవుని ముఖాముఖిగా చూశాను, ఇలాంటి మాటల చేత భక్తిని యుక్తిగా ఏం చేస్తున్నారంటే ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా వ్యాపారం చేస్తున్నారు. అందుకోసమే వారిని చూచి అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి మీరు పొండి అని. ఎక్కడికి పొండి? నరకానికి. రండి అని చెప్పిన దేవుడు పొండి అని ఎందుకన్నా అంటే క్రమము తప్పారు కనుక. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన శరీరము అనబడే సంఘంలో క్రమమైన సేవలో మనం సాగుదాం. దైవ సేవకులు చెప్పినట్టు క్రమంలో జీవిద్దాం. ఒకసారి మన ఆత్మీయ క్రమం కోసం దైవజనులు మనల్ని ఒంటరిగా ఉన్నప్పుడు హెచ్చరిక చేసినప్పుడు నా ఆత్మీయ తండ్రి నన్ను సరిచేశాడని అనుకోవాలే కానీ నన్ను ఇలా అన్నాడు అలా అన్నాడని ఎండగట్టకూడదు. నిన్ను ప్రేమించి నీవు ఆత్మీయంగా బలపడాలని నీలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్, కొన్ని కొరతలు కొతువులు చూచి సరిచేసుకోమన్నాడు, కుదుటపాటు చేసుకోమన్నాడు, సరిదిద్దుకోమన్నాడు. దానికి ఏవేవో విషయాలు చెప్పి ఆ సేవకుని అబద్ధమైన మాటల చేత అక్రమములో ఉండి క్రమములోనికి రాకపోగా దైవ సేవకుని నిందిస్తే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి. అక్రమం చేసేవారు సంఘంలో నిలవలేరు. వారు మందిర ఆరాధనకు రమ్మన్న సమయానికి రాలేక పాటలు పాడే ఆ సమయంలో వస్తారు, ప్రార్థన చేసే సమయంలో వస్తారు, ప్రసంగాల సమయంలో వస్తుంటారు. కారణం ఏంటంటే క్రమములో వారి జీవితాలు ఇముడ్చుకోలేరు, క్రమములో వారి జీవితాలను కట్టుకోలేరు. అందుకోసమే ఆత్మను పొందిన వారే క్రమములో జీవించగలుగుతారు, ఆత్మానుసారంగా జీవించగలుగుతారు. కాబట్టి దేవా, నేను క్రమములో జీవించాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. క్రమం మాకొద్దు, క్రీస్తు కావాలి అంటే క్రీస్తు అంటాడు, అక్రమము విస్తరించుట చేత నీలో ప్రేమ చల్లారిపోయింది, అక్రమము చేయవారులారా పొండి అంటాడు దేవుడు. ఆయన నోట మనము పొండి అనిపించుకోకూడదు. రమ్మన్న దేవుడు ఎందుకు రమ్మన్నాడో ఆ దీవెనలతో మనం నింపబడాలి. అట్టి ఆశీర్వాదాలతో సంఘ క్రమములో మర్యాదలో మీరు ఎదిగి ప్రభువు ఉన్న చోటికి మీరు వెళ్ళడానికి శుభప్రదమైన నిరీక్షణ కలిగి సంఘ సహవాసంలో మర్యాదలో ఆ క్రమములో ఎదగాలని ఆశపడచ్చు. నేను ఈ మాటలను విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.